70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చాడు. అతనే సూర్యాపేటలో ఉండే దుశ్శల సత్యనారాయణ. సత్యనారాయణ గారు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి బ్యాంకులో పని చేసేవారు. ఒకరోజు జాబ్ మానేసి ప్రకృతిపై రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. 70 ఎకరాల తన సొంత పొలాన్ని అడవిగా మార్చారు. రీసెర్చ్ చేసి అరుదైన విత్తనాలను 5 కోట్ల మొక్కలను నాటారు. ఇలా చేయడానికి అతనికి 60 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడు ఈ అడవిలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు పెరుగుతున్నాయి. వాటి దాహాన్ని తీర్చడానికి 7 గుంటలను అలాగే బోర్లను కూడా వేయించారు. ఇక్కడ కాసే పళ్ళను ఎవరు ముట్టుకోవడానికి గాని అమ్ముకోవడానికి గాని వీల్లేదు. అవి అక్కడ పెరుగుతున్న వాటికి మాత్రమే సొంతం. ప్రకృతి కోసం 60 ఏళ్ల అతని కృషిని గుర్తించి మన ప్రభుత్వం అతనికి అవార్డు కూడా ఇచ్చింది. పర్యావరణాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఆ సత్యనారాయణ గారికి ఒక్క లైక్ వేసుకోండి. టైటానిక్ షిప్ ను చూడడానికి నడి సముద్రంలోకి వెళ్లిన 5 ధనవంతులు. టైటానిక్ షిప్, దీన్ని అన్సింకబుల్ షిప్ అని కూడా అంటారు. అంటే ఎప్పటికీ మునిగిపోదని అర్థం. కానీ ఒక రోజు మంచు పర్వతాన్ని ఢీకొని మునిగిపోయింది. ఇప్పుడు ఆ టైటానిక్ షిప్ చూడడానికి ఒక కంపెనీ సబ్మెరీన్ ద్వారా తీసుకెళ్తుంది. దీని టికెట్ ఒకటి 2 కోట్లు. ప్రపంచంలో మంచి పేరు పొందిన ధనవంతులు దాన్ని చూడడానికి వెళ్లారు. అదే వాళ్ళ చివరి రోజు. ఆ సబ్మెరీన్ పేలిపోయి ఆ 5 ధనవంతులు అక్కడే చనిపోయారు. ఈరోజు గ్రహణం వస్తుంది. ఈరోజు 9:56 PM నుంచి 1:26 AM వరకు గ్రహణం ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ టైంలో బయటకు వెళ్ళడం అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఈ గ్రహణం టైంలో చాలా నెగటివ్ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ టైంలో నెయిల్స్ మరియు హెయిర్ కటింగ్ అస్సలు చేయకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ షార్ప్ ఆబ్జెక్ట్స్ తో ఏమీ కూడా కట్ చేయకూడదు. అందరూ గ్రహానికి ముందు మరియు తర్వాత స్నానం చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఫుడ్ ఐటమ్స్ తింటే మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. రోజు ఒక ఆపిల్ తినడం వల్ల మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. రోజుకు 4 బాదం తింటే మీకు క్యాన్సర్ రాదు. రోజుకి ఒక లెమన్ తింటే మీ ఫ్యాట్ పోతుంది. రోజుకి ఒక గ్లాస్ మిల్క్ తీసుకుంటే మీ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. రోజుకి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే మీ స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది. రోజుకి 4 డేట్స్ తీసుకుంటే మీ బాడీలో ఉన్న వీక్నెస్ పోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ బైక్ లీటర్ పెట్రోల్ కి 175 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. ఇది 6 స్ట్రోక్ ఇంజన్. దీన్ని తయారు చేసింది శైలేంద్ర సింగ్ గౌర్, అలహాబాద్ యూనివర్సిటీ. ఈ ఇంజన్ చేయడానికి ఇతనికి 18,000 సంవత్సరాలు పట్టింది. ఫైనల్ గా ఈ ఇంజన్ వర్క్ అవుతుంది. ప్రజెంట్ ఈ ఇంజన్ 175 నుంచి 200 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ ఇంజన్ మార్కెట్ లోకి వస్తే వరల్డ్ లో ఉన్న బైక్ కంపెనీస్ అన్ని షెడ్కి వెళ్ళిపోవాల్సిందే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. 1941 2025 లో డేంజరస్ గా రిపీట్ అవుతుంది. 1941 2025 క్యాలెండర్స్ మ్యాచ్ అవుతున్నాయి. సేమ్ డేట్స్, సేమ్ వీకెండ్స్. 1941 మోస్ట్ డేంజరస్ ఇయర్. వరల్డ్ వార్ 2 లక్షల్లో చావులు. 2025 కాలిఫోర్నియా వైల్డ్ ఫైర్, మహాకుంభమేళా స్టాంప్యాడ్, పహల్గామ్ అటాక్, ఆర్సీబీ స్టాంప్యాడ్, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్, బెంగళూరు కాముఖ్య ప్లేన్ క్రాష్. 1941 2025 లో మళ్ళీ రిపీట్ అవుతుంది. 1918 2021 క్యాలెండర్స్ కూడా సేమ్ ఉన్నాయి. 1918 లో స్పానిష్ ఫ్లో వచ్చింది. 2021 లో కోవిడ్ వచ్చింది. 2025 లో ఇంకా 5 months ఉన్నాయి. ఇంకా ఏం జరగబోతున్నాయో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఎక్కువగా రీల్స్ చూస్తున్నారా? రీల్స్, షార్ట్స్ ఎక్కువగా చూడడం వల్ల 5 times ఆల్కహాల్ కంటే ఎక్కువ మన బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. రీల్స్ వల్ల ఎన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో నేను చెప్తాను. ఈ వీడియో సేవ్ చేసుకోండి. కంటిన్యూస్ గా రీల్స్ అండ్ షార్ట్స్ చూడడం వల్ల మన కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోతుంది. ఫాస్ట్ కంటెంట్ కి మీ బ్రెయిన్ డోపమైన్ అడిక్ట్ అవుతుంది. లాంగ్ టైమ్ రీడింగ్ లేదా ఏదైనా టాస్క్ పై ఫోకస్ చేయడం చాలా కష్టం. రీల్స్ ఎక్కువగా చూడడం వల్ల మన బ్రెయిన్ ఇన్స్టాంట్ ఎంటర్టైన్మెంట్ కి అడిక్ట్ అవుతుంది. ఎప్పుడు స్క్రోలింగ్ చేయాలి అని ఉంటుంది. ఓవర్ స్క్రోలింగ్ వల్ల టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అన్ని పెరిగిపోతాయి. నైట్ రీల్స్ చూడడం వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అంతేకాకుండా స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. టైం వేస్ట్ అయ్యి డైలీ వర్క్ లో ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. రీల్స్ ని ఎంజాయ్ చేయండి, కానీ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోండి. డైలీ యూసేజ్ లిమిట్ ని పెట్టుకోండి. యూస్ఫుల్ కంటెంట్, లాంగ్ కంటెంట్, పాడ్కాస్ట్ లాంటివి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కరెన్సీ నోట్స్ తయారవడానికి ఎంత మనీ ఖర్చు అవుతుందో మీకు తెలుసా? ఈ వరల్డ్ లో పవర్ఫుల్ వెపన్ మనీ. ఈ మనీ క్రియేట్ అవడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చెప్తాను. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. 10 రూపీస్ 0.96 పైసా, 100 రూపీస్ 1.77 రూపీస్, 200 రూపీస్ 2.37 రూపీస్, 500 రూపీస్ 2.29 రూపీస్, 2000 రూపీస్ 4 రూపీస్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
రూపాయలకి ఒక విల్లాని అమ్మేశాడు. ఇతని పేరు డస్టన్ లా. బిజినెస్ లో మోసపోయి చాలా అప్పుల పాలయ్యాడు. ఎంత తక్కువ ధరకు పెట్టినా ఎవ్వరు కొనడానికి ముందుకు రాలేదు. దాంతో ఒక సూపర్ ప్లాన్ తో అతను ముందుకు వచ్చాడు. 10 కోట్ల ఇల్లుని కేవలం 150 రూపాయలకే సొంతం చేసుకోండి అని ఒక లాటరీ పెట్టాడు. ఆ లాటరీ చాలా మంది కొన్నారు. ఆ లాటరీ కొని ఒక అమ్మాయి ఇల్లుని కూడా గెలుచుకుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ లాటరీతో ఇతనికి 15 కోట్ల రూపాయలు వచ్చాయి. చైనాలో ఉన్న ఈ ఒక్క డ్యామ్ వల్ల మన ఎర్త్ రొటేషన్ స్లో అయింది. ఈ డ్యామ్ 1994 లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2012 లో పూర్తి చేశారు. ఈ డ్యామ్ లో చాలా పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి 17 సంవత్సరాల టైం పట్టింది. ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. ఇది 20,000+ మెగా వోల్టేజ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ డ్యామ్ 42 బిలియన్ టన్స్ ఆఫ్ వాటర్ ని హోల్డ్ చేస్తుంది. దీని ఓవర్ వెయిట్ వల్ల మన ఎర్త్ 0.0 మైక్రో సెకండ్స్ స్లో అయింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి.